హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. 10 నిమిషాల్లో పిండిని కలిపి స్నాక్స్ అనేవి చేసి పిల్లలకి సర్వ్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా సరదాగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా టీ టైమ్ స్నాక్గా చక్కగా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. అప్పటికప్పుడే కలిపి చేసుకోవచ్చు. పిండిని నేను చూపించిన విధంగా కలపండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది కరెక్ట్గా అర్థం కాదండి. మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా పిండిని కలిపి చేసి చూడండి. మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళి ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి వేసుకోండి. పిండిని గిన్నెలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుని, చిల్లీ ఫ్లేక్స్ అండి, ఇవి ఎండుమిర్చిని బాగా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడిని అలా వేసాను. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో కారమైనా యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండిని రఫ్ చేస్తున్నట్లుగా బాగా కలుపుకున్నట్లయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని పిండిలో కలుస్తాయి. అలాగే ఆయిల్ కూడా పిండికి బాగా పడుతుంది. మనం స్నాక్స్ తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇలా పిండికి ఆయిల్ని ముందుగానే పట్టించాలి. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. వాటర్ అనేవి కరెక్ట్గా చూసుకుని కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుని రెడీ చేసుకున్నాం కదా. ఈ పిండిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. నానిన తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి చిన్న పిండి ఉండల్ని తీసుకుని పిండిని సపరేట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేరొక గిన్నెలో మైదా పిండిని వేసుకుని 2 పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పూరీ పీటకి కొంచెం మైదా పిండిని చల్లుకుని రెడీ చేసి పెట్టుకున్న పూరీ పిండి నుంచి ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ ఇలా పూరీలాగా ఒత్తుకుందాం. ఫ్రెండ్స్, ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అండి. అంతేకాకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. కుకింగ్ కూడా ఎంతో సేపు పట్టదండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. అప్పటికప్పుడే ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసేయచ్చు. ఇలా చపాతీ కరెక్ట్గా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలో ఆయిల్ ఉంది కదా, ఆయిల్ని ఇలా బ్రష్తో కానీ స్పూన్తో కానీ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోండి. ఇప్పుడు పొడి పిండిని మైదా పిండిని డస్ట్ చేసుకోండి. ఇలా పైన చల్లుకోండి. ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా మైదా పిండిని చల్లుకోవాలి. ఈ విధంగా చపాతీ మొత్తానికి చల్లుకున్న తర్వాత నేను చూపించే విధంగా మధ్యలోకి మడత పెట్టుకోండి. 2 సైడ్స్ కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన కూడా ఆయిల్ని అప్లై చేద్దాం. ఇలా చేసుకోండి. ఇప్పుడు దానిపైన కూడా ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ అంతా చాలా జాగ్రత్తగా చూడండి. సింపుల్గా అయిపోతుందండి, కానీ రెసిపీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా క్రిస్పీగా వస్తాయి. పిల్లలు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్న చపాతీ కూడా పై అంచులకు ఆయిల్ని అప్లై చేసుకుని అలాగే దానిపైన పొడి పిండిని చల్లుకుని దీనిని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోండి. మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే స్నాక్స్ అనేవి డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో పొరలుగా విడుతూ కనిపిస్తాయండి. లోపలంతా కూడా గుల్లగా వచ్చి తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా అనిపిస్తాయి. సాగుతున్నట్లుగా లేకుండా, మెత్తగా లేకుండా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా చేసుకోండి. అంచులని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎక్కువగా ఒత్తకుండా లైట్గా కొంచెంగా ప్రెస్ చేసుకుని ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. చిన్న స్టిక్స్ లాగా చేసుకోండి. మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన చపాతీ ముద్దల్ని కూడా ఇదే ప్రాసెస్తో చపాతీలాగా ఒత్తుకుని దానిపైన ఆయిల్ని పొడిపిండిని అప్లై చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మరలా ఆయిల్ని పొడిపిండిని అప్లై చేసి మరలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకోవటమే.
ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. మొత్తం కూడా ప్లేట్లో సర్ది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్కి పట్టినన్ని వేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి పొరలు పొరలుగా ఫ్రై అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా గరిటెతో అటు ఇటు బాగా కలుపుకున్నట్లయితే మొత్తం కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇవన్నీ కూడా గరిటెతో తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇదే విధంగా మిగిలినవి కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ప్రాసెస్ సింపుల్ కదండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. కానీ స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా రెడీ అయిపోయేయండి టీ టైం స్నాక్స్ రెసిపీ. చాలా టేస్టీగా కారం కారంగా ఉండే స్నాక్స్ రెసిపీ. హాట్ ఇష్టపడే వారికి ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. 1 కప్పు మైదా పిండితో అప్పటికప్పుడే చేసేసాం కదా. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకుని తినొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఓపెన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.